హాయ్, నేను మీ డాక్టర్ సంగీత, సంజీవ్ని హాస్పిటల్ నాకు. ఇవాళ మనం లేడీస్కి వచ్చే కామన్ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాము. ఇది ఒక 3 ఫేసెస్ డివైడ్ చేసుకోవచ్చు మనము. ఫస్ట్ యంగర్ ఏజ్ గ్రూప్, టీనేజ్ గ్రూప్. సెకండ్ రిప్రాక్టివ్ ఏజ్ గ్రూప్. థర్డ్ వన్ మెనోపాసల్ ఏజ్ గ్రూప్. ఫస్ట్ టీనేజ్ ఏజ్ గ్రూప్. యూజువలీ ఈ ఏజ్ గ్రూప్లో మెయిన్గా పేషెంట్ కంప్లైంట్స్ మెన్స్ట్రువల్ డిజార్డర్స్. సెకండ్ వన్ వచ్చేసి వైట్ డిశ్చార్జ్. యూజువల్లీ పీరియడ్స్ అరౌండ్ 13 ఇయర్స్ వరకు స్టార్ట్ అవుతూ ఉంటుంది. మనం పీరియడ్స్ కొంచెం డిలే అయినా కంగారు పడాల్సిన అవసరం లేదు. పీరియడ్ 16 ఇయర్స్ వరకు కూడా రాలేదు అంటే మీరు మీ గైనక్ని కన్సల్ట్ అవ్వండి. నెక్స్ట్, ఇనీషియల్గా పీరియడ్స్ వచ్చేటప్పుడు కొంచెం ఇర్రెగ్యులర్గా రావచ్చు కొంతమందికి, అంటే అరౌండ్ 2 to 3 months ఒకసారి వస్తూ ఉంటాయి. సో 2 to 3 months ఒకసారి వస్తుందని చెప్పేసి దానికి మనం హార్మోన్ ట్రీట్మెంట్ కానీ రెగ్యులరైజ్ చేయడానికి కానీ ట్రై చేయని అవసరం లేదు. ఎందుకంటే బాడీలో ఆల్టర్డ్ హార్మోన్ లెవెల్స్ రెగ్యులరైజ్ కావడానికి కొంచెం టైం తీసుకుంటుంది. సో ఒక 2 years వెయిట్ చేయండి. ఆయన పీరియడ్స్ రెగ్యులరైజ్ అవ్వట్లేదు అంటే ఒకసారి మీ గైనక్ని కన్సల్ట్ అవ్వండి. థర్డ్ పాయింట్, పీరియడ్స్ అనేది సపోజ్ మీకు 10 years లోపల వస్తుంది అంటే, లేదు 16 years తర్వాత కూడా రావట్లేదు అంటే కంపల్సరీ కొంచెం ఇన్వెస్టిగేట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు మీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి దాని ట్రీట్మెంట్ ఫాలోఅప్ చేసుకోండి. నెక్స్ట్ ఇస్ వైట్ డిశ్చార్జ్. వైట్ డిశ్చార్జ్ ఏమైనా మీకు ఎక్కువ క్వాంటిటీలో వస్తుంది అంటే ఒకసారి ప్యాడ్స్ యూస్ చేయాల్సి వస్తుంటుంది. ఎక్కువ క్వాంటిటీలో వస్తుంది, ఇది అసోసియేటెడ్ విత్ ఏమైనా స్మెల్ వస్తుంది లేదంటే దురద పెడుతుంది అంటేనే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తాము. లేదు వైట్ డిశ్చార్జ్ కొంచెం క్వాంటిటీలోనే ఉంది, ఆన్ అండ్ ఆఫ్ వస్తూ ఉంది, నాట్ అసోసియేటెడ్ విత్ ఎనీ స్మెల్ ఆఫ్ ఇచ్చింగ్ అంటే కనుక ట్రీట్మెంట్ అవసరం లేదు. నెక్స్ట్ సెకండ్ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్. రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో యూజువల్గా మనకు ఇన్ఫర్టిలిటీ, మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ అండ్ వైట్ డిశ్చార్జ్ తోటి వస్తూ ఉంటారు. ఇన్ఫర్టిలిటీ అంటే కపుల్ హస్బెండ్ వైఫ్ ఇద్దరు కలిసి 1 year కలిసే ఉండి అయినా పిల్లలు కావట్లేదు అంటే వాళ్ళని ఇన్ఫర్టైల్ కపుల్గా చూస్తూ ఉంటాము. యూజువల్ ఒక పేషెంట్ వచ్చినప్పుడు తన డీటెయిల్ హిస్టరీ తీసుకొని ఒకసారి లోకల్ ఎగ్జామిన్ చేసుకొని నెక్స్ట్ స్కాన్ చేసుకుంటాం. స్కాన్లో యూట్రస్ నార్మల్ ఉందా, సైజ్ షేప్ అంతా నార్మల్ ఉందా, లేదా చిన్న పొరలాగా ఉందా, ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా, పాలిప్స్ ఉన్నాయా చూసుకుంటాము. తర్వాత ఫెలోపియన్ ట్యూబ్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా లేదా టెస్ట్ చేస్తాం. హెచ్ఎస్డి అనేది ఫెలోపియన్ ట్యూబ్ పెటెంట్గా ఉందా లేదా చూసుకుంటాము. తర్వాత ఓవరీస్ సైజ్ మంచిగా ఉందా లేదా, తర్వాత దాంట్లో ఏమైనా చిన్న చిన్న సిస్ట్ ఉన్నాయా, దీన్ని పాలిపిట్రాటిక్ సిస్ట్ లాంటిది ఏమైనా ఉందా చూసుకుంటాము. తర్వాత కొన్ని బేసిక్ టెస్ట్ చేస్తాం. బేసిక్ టెస్ట్లో తన ఓవేరియన్ ఫంక్షన్ ఎలా ఉంది, మిగతా హార్మోన్స్ అన్ని ఎలా ఉన్నాయని చూసుకొని దీని ప్రకారంగా ట్రీట్మెంట్ ఇస్తాం. యూజువల్గా హస్బెండ్ వైఫ్ ఇద్దరికి ఒకటేసారి ఇన్వెస్టిగేట్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి కొంచెం మనం టైం అనేది సేవ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇస్ మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్. మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్ అనేది యూజువల్గా పేషెంట్స్ ఇర్రెగ్యులర్గా వస్తున్నాయి, 2 to 3 months వస్తుంది, లేదా హెవీ ఫ్లో అవుతుంది, బాగా పెయిన్ వస్తూ ఉంటుంది పీరియడ్స్ టైంలో అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. యూజువల్గా ఒకసారి వీళ్ళకి స్కాన్ చేసుకుంటాం, థైరాయిడ్ టెస్ట్ చేస్తాం. స్కాన్లో ఏమన్నా ఫైబ్రాయిడ్స్ లాంటివి ఉన్నాయా లేదా ఇంకేమైనా ప్రాబ్లం ఉందా చూస్తాం. థైరాయిడ్ టెస్ట్ యూజువల్గా ఇది హైపర్ థైరాయిడ్ ఏమైనా చూసుకుంటాం. ఇవి రెండు నార్మల్గా ఉన్నాయి అంటే కనుక హార్మోన్స్ పెడతాం. ఒక 2 to 3 months హార్మోన్స్ వాడి చూస్తాము. దీంతో కంట్రోల్ అయితే పర్వాలేదు, లేదు అంటే సింపుల్ డిఎన్సీ చేస్తాము. తర్వాత ఇంకా పీరియడ్స్ కంట్రోల్ అవ్వట్లేదు అంటే కనుక మెరీనా అనేది ఇన్సర్ట్ చేస్తాము. థర్డ్ వన్ వచ్చేసేసి వైట్ డిశ్చార్జ్. వైట్ డిశ్చార్జ్ యూజువల్గా వీళ్ళకి ఏమైనా అసోసియేటెడ్ విత్ ఫౌల్ స్మెల్ కానీ ఇచ్చింగ్ కానీ ఉంది అని అంటే కనుక అసలు లోకల్ ఎగ్జామిన్ చేస్తాం. లోకల్ ఎగ్జామిన్లో కలర్ ఆఫ్ ది వైట్ డిశ్చార్జ్ వైట్గా ఉందా, yellowish ఉందా లేదా గ్రీనిష్గా ఉందా అని చూస్తాము. ఒక ప్యాప్స్మియర్ చేసి దానికి సంబంధించిన యాంటీబయాటిక్స్ ఇస్తాము. థర్డ్ది మెనోపాసల్ గ్రూప్. మెనోపాసల్ గ్రూప్ అంటే ముట్లు ఆగిపోయిన వాళ్ళని మెనోపాసల్ ఏజ్ గ్రూప్ కింద కన్సిడర్ చేస్తాము. ముట్లు అనేది అంటే పీరియడ్స్ అనేది ఒకటేసారి సడన్గా అబ్రప్ట్గా స్టాప్ కాదు, అది ఇనీషియల్గా ఇర్రెగ్యులర్ అవుతుంటుంది. అంటే every 2 to 3 months 6 months 8 months అలా వచ్చి స్టాప్ అయిపోతుంది. 1 year దాకా కూడా పీరియడ్ రాలేదు అంటే కనుక తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యింది, కొంచెం స్పాటింగ్ కానీ బ్లీడింగ్ కానీ అవుతుంది అంటే మీరు మీ గైనక్ని కన్సల్ట్ అవ్వండి. యూజువల్లీ ఈ మెనోపాసల్ ఏజ్ గ్రూప్లో సిమ్టమ్స్ ఏంటి అంటే వాళ్ళు వెజైనల్ రీజన్ అంటే మానంలో కొంచెము డ్రైగా ఫీల్ అవుతుంటారు, లేదా ఇచ్చింగ్, లేదు అంటే బాగా మంటల్లాగా ఉంటుంటారు అంటే దాన్ని హాట్ ఫ్లషెస్ అంటారు, లేదు అంటే బాడీ మొత్తం మంటలుగా ఫీల్ అవుతుంటారు, జాయింట్ పెయిన్స్, బాడీ పెయిన్స్, తర్వాత బాగా యాంగ్షియస్గా ఉంటారు, చిన్న చిన్న దానికి స్ట్రెస్గా ఫీల్ అవుతూ ఉంటారు, యాంగ్జైటీ, పాల్పిటేషన్స్, ఇవన్నీ కొన్ని కామన్ సిమ్టమ్స్ మెనోపాజ్ ఏజ్ గ్రూప్లో.
సో సివియారిటీ ఆఫ్ ద సిమ్టమ్స్ బట్టి వాళ్ళ కొన్ని టాబ్లెట్స్ లేదా క్రీమ్స్ రాస్తూ ఉంటాం. థ్యాంక్ యూ.